మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు చేస్తున్నది తప్పు కాబట్టే నువ్వు దొరికిపోయావు. ఇప్పటికైనా నువ్వు బాగుపడతావని ఆశిస్తున్నాను. నువ్వు మాత్రం ఎలాంటి పిచ్చి పనులు చెయ్యకు. పెద్దమ్మగారి మీద కక్ష పెంచుకోవడం కాదు, వచ్చి క్షమించండి అని అడుగు. వాళ్ళు నిన్ను వదిలేస్తారు. కావాలంటే నేను మాట్లాడతాను. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఊరుకునే ప్రసక్తే లేదు. అదేంటి సత్య ఇలా వచ్చావు? అదేనండి, మీరు పొలం అమ్ముతున్నారా? అవునమ్మా, 10 ఎకరాలు బేరం పెట్టాము, కుదిరినట్టే. అయినా ఇప్పుడు కొత్తగా పొలం అమ్మాల్సిన అవసరమేముంది? ఏం చెప్పమంటావమ్మా, మగదిక్కులేని కుటుంబం. అన్నెకరాలు నేను మాత్రం ఎక్కడ చూసుకుంటాను? పాలేరుల మీద ఆధారపడదామంటే పండింది ఎంతున్నా పురుగుల మందులకే మొత్తం పోయిందని లెక్కలు చెబుతున్నారు. ఇంట్లో చిల్లిగవ్వ కూడా లేదు. బతకాలంటే డబ్బులు కావాలి కదా. అందుకే 10 ఎకరాలు పొలం అమ్మకానికి పెట్టాను. మిగిలింది ఎలాగో ఉంది కాబట్టి అలా బతికేస్తాను. మరి ఈ విషయం ముందు ఊళ్ళో చెప్పాలి, అమ్మమ్మ కూడా చెప్పాలి. మరి ఎందుకు చెప్పలేదు? అది ఇప్పటికే మీకు చాలా పొలాలున్నాయి కదా, మీరు కొనుక్కుంటారో లేదో అని. పైగా పెద్దమ్మగారు నాతో ఇప్పుడెందుకు అమ్ముతున్నావు, భూమి ఉంటే ధైర్యం ఉంటుంది, అమ్ముకుంటే పోయిందన్న బాధ ఉంటుంది అని చెప్తారు. అందుకనే చెప్పలేదమ్మా. అంతకుమించి ఇంకేం లేదు. నాకు చిన్న పనుంది. సరేనండి, నేను కూడా బయలుదేరుతాను. సరేనమ్మా. అమ్మయ్యా, ఈ అమ్మాయికి అనుమానం రాకుండా పంపించాను. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. స్వాహా. మహాగణపతయై నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనగ్గు. స్వాహా. మహాగణపతయై నమః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శుసుదాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. స్వాహా. మహాగణాధిపతయై నమః. ఓం గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్వమనుస్వరూపం గకారః పూర్వరూపం. అమ్మా, అందరూ ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి. నాదసంధానం సంహితా సంధి సైషా గణేశ విద్యాత్ గణక ఋషి విశుద్గాయత్రీ ఛంద శ్రీమహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చవరదం హస్తేర్బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం దృష్ట్యాదౌ ప్రకృతేత్ పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః. స్వాహా. అయ్యయ్యో, ఏంటి నాయనా, ఏం జరిగింది? పంచపాత్రలో నీళ్లు ఒలిగిపోయే గురువుగారు. అలా ఎలా పడేసావయ్యా? క్షమించండి గురువుగారు, పొరపాటు నా చెయ్యే తగిలింది. అయినా శుద్ధజలమే కదా, ఇప్పుడే తీసుకొస్తాను. ఏమయ్యా, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా, ఆ మాత్రం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా? హోమంలోను వ్రతంలోని ఇలా చేయి తగిలింది కాలు తగిలింది అని అనొచ్చా? ఏంటమ్మా, ప్రతిదానికి ఎందుకలా భయపడతారు? పొరపాటున చేయి తగిలిందని చెప్తున్నారు కదా,
హోమం దగ్గర ఏ ఆటంకం జరగలేదు కదమ్మా. పంతులు గారు, మీరు వెళ్ళి తీసుకురండి. లేదంటే మేమెవరమైనా తీసుకురావచ్చా? చెప్పండి, మేము తీసుకొస్తాం. పర్వాలేదండి, నేనే తీసుకొస్తాను. మీరంతా ఇక్కడే ఉండండి. అమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. అమ్మయ్యా, అనుకున్నట్టుగానే చేశాను. ఇది పంచపాత్రలో పోస్తే అజయ్ గారు చెప్పినట్టు మొత్తం ఇక్కడ పని పూర్తయిపోతుంది. ఏమిటమ్మా ఇది? అవతల గురువు గారికి ఈ పంచపాత్ర నీళ్లు హోమం దగ్గర ఇవ్వాలి, తప్పుకుంటారా? అది సరే, అక్కడ నీ చెయ్యి తగిలే పాత్ర పడిపోలేదు. మీరే కావాలని పడేశారు. అది నేను చూశాను. అంటే ఏంటమ్మా, నేను ఇదంతా కావాలని చేస్తున్నానంటున్నావా? సద్బ్రాహ్మణ్ణి, అది మాకు అవసరం లేదు. మీరన్నది నిజమే అయితే మా ఇంట్లో కూడా నీళ్లున్నాయి కదా, ఆ నీళ్లు తీసుకోవచ్చు కదా. మరి మీరు తీసుకొచ్చిన బాటిల్లో నీళ్లు ఎందుకు పోసారు? ఒకవేళ ఆ పోసే ఉద్దేశం ఉంటే అక్కడే బాటిల్లో నీళ్లు పోయొచ్చు కదా. అదా నీ అనుమానం? చూడమ్మా, ఇది నువ్వు అనుకున్నట్టు మామూలు నీళ్లు కావు, గంగాజలం. పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చిన గంగాజలం. త్రివేణి సంగమంలో పూజలు చేయించి మరీ తీసుకొచ్చిన గంగాజలం. ఈ పవిత్ర జలాన్ని ఇల్లంతా జల్లామంటే దుష్టశక్తులు, భూత ప్రేతాత్మలు కూడా పారిపోతాయి. ఈ ఇంట్లో అరిష్టాలు జరుగుతున్నాయని మీరు అంటున్నారు కదా, ఆ అరిష్టాలకి ఎక్కడి నుంచి పవర్ వచ్చిందో కూడా తెలిసిపోతుంది. అందుకనే ఇంత పవిత్రమైన గంగాజలాన్ని నేను తీసుకెళ్తున్నాను. సరే, ఇటు ఇవ్వండి, వాసన చూసిస్తాను. ఇటు ఇవ్వండి. వాసన చూడడానికి అదేం కెమికల్ కాదమ్మా, జలం. నీటికి రంగు, రుచి, వాసనలు ఏమీ ఉండవు. గంగ అయినా సరే, గోదావరి అయినా సరే నీరు ఒకలాగే ఉంటుంది. కానీ పవిత్రత తేడాగా ఉంటుంది. అవతల కార్యక్రమం జరుగుతుంది, వెళ్ళిది ఇవ్వాలి. సరే పంతులు గారు, అంత పవిత్రమైన తీర్థం అంటున్నారు కదా, కాస్త మీరు తాగండి. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? పంచపాత్రలో వేసినటువంటి తీర్థాన్ని నేను తాగడం ఏమిటి? అది పూజకు ఉపయోగించాలి. మీరిక్కడ అరిచారంటే మీరు చేసింది నేను అందరికీ చెప్పాల్సి ఉంటుంది. కాస్త నెమ్మదిగా మాట్లాడండి. మర్యాదగా నీళ్లు మీరు తాగండి. తీర్థం తీసుకెళ్లేది అందరూ తాగడానికే కదా. ముందు మీరు తాగండి, అప్పుడు వేరే వాళ్ళకివ్వండి. కుదరదంటే కుదరదమ్మా. అయినా ఏమిటిది? ఇంటికి వచ్చిన పురోహితుడి మీద ఇలా అనుమానాన్ని వ్యక్తం చేయడం మంచి పద్ధతి కాదు. నేను అందరినీ పిలిచి అల్లరి చేస్తాను. హే, అయ్యా పంతులు గారు, త్వరగా రండి. మర్యాదగా అది తాగితేనే మీరు అక్కడికి వెళ్తారు. లేదంటే ఇట్నుంచి పైకి వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. తాగండి. అసలు అక్కడ ఏం జరిగింది? నేను అనుకున్నట్టు జరిగిందా లేదా? ఇంకా ఫోన్ రాలేదేంటి? చాలా సంతోషం స్వామి. ఇప్పుడు మీరన్న మాటలతో మా అందరి మనసులు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి స్వామి. మా ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని, ముఖ్యంగా నా కూతురు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని మీరు ఆశీర్వదించండి స్వామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నిజమేనండి. నీలిమ ఎంత ఆనందంగా ఉంటే ఇల్లు కూడా అంత బావుంటుందని మేమనుకున్నాం. ఇప్పుడు గురువుగారు చెప్పిన మాటలు వింటుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక జరగబోయే కళ్యాణం అంగరంగ వైభవంగా ఉంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదని ఈ హోమం పూర్తవడంతో మాకు అర్థమైంది.
అంతేనమ్మా. ఈ శుభకార్యం పూర్తయ్యే వరకు అందరికీ మనసులో ఏదో ఒక దిగులుంటుంది. కాని దానికున్న అడ్డంకులు కూడా తొలగిపోయాయని ఇప్పుడు గురువుగారు చెప్పారు కదా, ఇంకా మంగళ వాయిద్యాలు మోగడమే తరువాయి. నేనింకా ఆలస్యం చేయలేను. వెంటనే ఫోన్ చేసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఈ రోజు అనుకున్న కార్యక్రమం మొత్తం సర్వనాశనం అయిందా లేదా అన్నది నేను వినాలి. ఆ హోమం జరగకుండా నేను చేసిన ఏర్పాట్లు ఫలించాయని నాకు తెలియాలి. ఇదేంటి వీడు ఫోన్ తీయడం లేదు? అసలు అక్కడ నేను అనుకున్నట్టు జరిగిందా లేదా, లేకపోతే ఇంకేమన్నా జరిగిందా? చెప్పాను కదా సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. ఈ ఒక్క తప్పుని క్షమించండి. ఓకే, ఇది ఫస్ట్ టైం కాబట్టి మిమ్మల్ని డిస్మిస్ చేయడం లేదు. లేదంటే ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని పోస్టులో ఉండనిచ్చేవాడిని కాదు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. అలాగే సార్. అవును, ఈ ప్రాబ్లంని అంత తెలివిగా సాల్వ్ చేసిన అమ్మాయిని ఒకసారి రమ్మనండి. ఇప్పుడే పిలుస్తాను సార్. అమ్మా రాధా, పార్థు సార్ నీతో మాట్లాడాలంటున్నారు. మేనేజర్ గారు, మనం కూడా సీడ్స్ యూనిట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కదా. అమ్మవారిపల్లిలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు మురారి. అక్కడ వాళ్ళు కొత్త రకమైన విత్తనాన్ని కనిపెట్టారంట. సీడ్స్ విషయంలో అక్కడ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఒక 2 బస్తాల విత్తనాలు తెప్పించండి. మీరందరూ కూడా ఒకసారి అక్కడికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. వీలైతే నేను అక్కడికి వస్తాను. రాయలసీమ ప్రాంతంలోని కొత్త రకమైన వంగడాలతో మనమే పంటను అభివృద్ధి చేయించే కార్యక్రమం చేయాలి. అర్థమైందా? అలాగే సార్, తప్పకుండా చేద్దాం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదేంటమ్మా, ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ముఖానికి ముసుగేసుకుంటున్నావు? అదేనండి, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కదా, అలాంటి వాళ్ళ ముందు ఎదురుపడి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంటుంది. ఓ సరే పదమ్మా. సార్, ఈ అమ్మాయి సార్, పేరు రాధా. మొహానికి క్లాత్ ఎందుకు పెట్టుకున్నావు? తీసేయ్. చంద్రి, కొంతమందికి అందరి ముందు ఎదురుపడాలంటే షైగా ఉంటుంది. పర్లేదమ్మా, ఏం లేదు. నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పాలని పిలిపించాను.
థ్యాంక్ యూ సో మచ్. పర్వాలేదండి. చంద్రి బయలుదేరదామా? చాలా థ్యాంక్స్ అమ్మా. ఈరోజు మీ వల్లే నా ఉద్యోగం నిలబడింది. పర్వాలేదండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు జయ? అమ్మా అది ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అది అది అని అంటావేంటి? బయట నుంచి వచ్చిందానివి, పైగా చేతిలో హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళావో చెప్పడానికి అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? అంటే ఏంటి? నేనేదైనా తప్పు చేశాను అని నువ్వు అనుమానిస్తున్నావా? అలా అని సత్య అనలేదు. ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళిన ప్రదేశం మాకు చెప్పకూడదా? మిమ్మల్నే కదండి అడుగుతున్నారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? అలా కంగారు పడితేనే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా. అనుమానం వస్తుంది కదా అని మెల్లిగా మాట్లాడుతావేంటి రాదా? ఈవిడ ప్రతి ప్రవర్తన అనుమానించేలాగే ఉంది. అందుకే మనం అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేకపోతుంది. సత్య, నువ్వు మాట్లాడుతుంది మీ అమ్మతో. కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడు. అలా చెప్పమ్మా. ఈ మధ్య మరీ ఎక్కువ దీనికి నా మీద అనుమానం పెరిగిపోయింది. నువ్వు సమాధానం చెప్పకపోతే ఎవరికైనా అలాగే అనుమానం వస్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? దేనికోసం వెళ్ళాను. పక్కనే వెంకటాపురంలో తేనె పట్టు తీశారు. తేనె తీస్తున్నారని తెలిసి తీసుకొద్దామని వెళ్ళాను. కడుపుతో ఉన్నవాళ్లు మంచి తేనె తాగితే ఒంటికి మంచిదని మన నాటు వైద్యురాలు చెప్పింది. సరే, రాధకి డెలివరీ టైం దగ్గర పడింది కదా, తను తాగితే మంచిదే అని తీసుకొచ్చాను. అందులో తప్పేం లేదు కదా. ఆ మాట ముందే చెప్తే సరిపోయేది కదా. మేం అడగగానే నువ్వెందుకు కంగారు పడ్డావు? అందుకే అనుమానం వచ్చింది. రాధ గురించి నువ్విలా ఆలోచిస్తున్నావంటే మాకు సంతోషమే కదా. ఇదిగో రాధా, తీసుకో. ఈ తేనె నువ్వు తాగావంటే ఎంత మార్పు వస్తుందో, ఎంత అద్భుతం జరుగుతుందో నీకే తెలుస్తుంది. తీసుకో. మారిపోవడం, తన గురించి ఇంతలా ఆలోచించడం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను రాధని అందరూ ఎలా చూసుకోవాలని కోరుకున్నానో మేమందరం అలాగే చూసుకునేవాళ్ళం. నువ్వు ఒక్కదానివే తన విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉండేదని అనిపించింది. ఇప్పుడు నువ్వు కూడా ఇంత కేర్ తీసుకుంటున్నావంటే చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడమేంట్రా? నువ్వు ఇష్టపడిన రాధ నాకు పరైదవుతుందా చెప్పు? నా ఇంటి మనిషిని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అయినా ఈరోజు ఇంత ఆలస్యమైందేంట్రా? అకౌంట్స్ అన్ని చూసేసరికి ఈ టైం అయిందక్క. సరేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అందరం కలిసి భోంచేద్దాం. సరే అక్క. చాలా సంతోషమే. నువ్వు పొద్దున్నే తేనె తీసుకొచ్చినప్పుడే నాకెంతో ఆనందం అనిపించింది. ఇప్పుడు ఇలా చేస్తుంటే చూడ్డానికి ఇంకా బావుంది. ఇంకా చాలండి. మీరు ఇలా పడుతూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నీతో ఇదే వచ్చింది రాదా. అందరి గురించి నువ్వు ఆలోచిస్తావు కానీ నీకు ఎవరైనా సహాయం చేస్తానంటే నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. అన్నట్టు మన ఊరి చివర పొలాల మధ్యలో ఒక వేప చెట్టుంది. అది ప్రకృతి మధ్యలో ఉంది కాబట్టి ఆ చెట్టు నుంచి వచ్చే గాలి చాలా బాగుంటుందని అందరూ అంటారు. అదీ కాక ఆ చెట్టును మేమంతా దేవతా వృక్షంలా చూస్తాం. నేను కూడా కడుపుతో ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకి వెళ్లి నిలబడేదాన్ని, ఆ గాలిని పీల్చేదాన్ని. అందుకే ఇదిగో బంగారు బొమ్మలాంటి కూతురు నాకు పుట్టింది.
నువ్వు కూడా రేపొకసారి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళు, నేనే తీసుకెళ్తాను. అక్కడ కాసేపు ఉంటే ఆ గాలితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది. ఇప్పుడు అంత దూరం ఎందుకమ్మా? ఇది పల్లెటూరే కదా, ఇక్కడ గాలి స్వచ్ఛంగానే ఉంటుంది, పొల్యూషన్ ఏముండదు. సత్య, ప్రతిదీ నువ్విలా కల్పించుకోకు. రాధా, జయప్రద చెప్పింది నిజమేనమ్మా. దాన్ని మేము అమ్మవారు వృక్షంగా చూస్తాం. కొండ మీదున్న దేవతకి మరో రూపంగా ఆ చెట్టుని అందరం భావిస్తాం. తను చెప్పింది కదా, నువ్వక్కడికి వెళితే నిజంగానే మంచి జరుగుతుంది. జయ, నువ్వే తీసుకునిరా. ఏంటక్క, రాధని అమ్మవారి చెట్టు దగ్గరికి తీసుకెళ్తావా? అవును మావయ్య, తీసుకెళ్తానంటుంది. ఓ పంచే సత్య, సాయంగా నువ్వు కూడా వెళ్ళు. నాకు వెళ్లాలనే ఉంది, కానీ రేపు రైస్ మిల్లో కొత్త యూనిట్ బిగించడానికి వస్తున్నారు. నేను అక్కడ ఉండాలి. భలేవాడివి తమ్ముడు, నేనున్నాను కదా, చూసుకుంటానని చెప్తున్నానుగా. ఏ, నా మీద నమ్మకం లేదా? సరే అక్క, జాగ్రత్తగా తీసుకురా. ఏంట్రాదా, రేపు వెళ్దామా? అక్కడికి వెళ్ళిన తర్వాత మార్పేంటో నీకే తెలుస్తుంది. అలాగేనండి, మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? చెప్పావు కదా నా ఇష్టమని. ఇక చూడు, నా ప్రాణం అడ్డు పెట్టైనా నిన్నెలా కాపాడుకుంటాను, ఎలా చూసుకుంటానో నువ్వే చూద్దువుగాని. ఏంటి, యుద్ధరంగానికి తీసుకువెళ్తున్నట్టు ప్రాణాన్ని అడ్డు పెడతాను అంటావేంటి? వెళ్లేది మన ఊర్లోకే కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. పదండి, అందరం భోంచేద్దాం. అమ్మా, ఇప్పుడే చేతులు కడుక్కొనొస్తాను. అదేంటి, భోంచేద్దామనుకుంటే నువ్వు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? నిన్నొక మాట అడగాలనుకుంటున్నానమ్మా, అడగొచ్చా? ఏంటి, నేను నీ కన్న తల్లిని, నన్ను అడగడానికి పర్మిషన్ అడుగుతావేంటి? నువ్వు నిజంగానే మారిపోయావా అమ్మా? అడుగుతున్నది నిన్నేనమ్మా, నువ్వు నిజంగానే మారిపోయావా? ఆ అనుమానం నీకెందుకొచ్చింది? నువ్వేంటో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నానమ్మా. నన్ను ఈ ఇంటికి కోడల్ని చేయడానికి నువ్వెంతవరకు తెగించావో అన్ని విషయాలు నాకు తెలుసు. అలాంటిది నువ్విప్పుడు రాధ విషయంలో ఇంత పాజిటివ్గా మారావు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నిజం చెప్పమ్మా, ఇదంతా నాటకమే కదా? బాగుంది, నన్ను కన్న తల్లి నన్ను నమ్మింది, కానీ నేను కన్న కూతురు మాత్రం నన్ను అనుమానిస్తోంది. ఈ పరిస్థితిని నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీకోసం ఎంతగానో ఆలోచించే ఈ అమ్మ మారింది అన్న ఆలోచన నీకెందుకు రావడం లేదు? నేనేం పాపం చేశానే? చూడమ్మా, కన్నీళ్లు పెట్టుకుంటేనే సమాధానం దొరుకుతుంది అంటే చాలా మంది ఏడుస్తూనే ఉంటారు. కానీ ఏడవడం వల్ల బాధ తగ్గుతుందేమో గాని సమాధానం మాత్రం దొరకదు. నాకు సమాధానం కావాలి. సరేనే, నేను మారిపోయానా లేదా అనే కదా నీ అనుమానం? ఎందుకు మారకూడదు? నువ్వే చెప్పు. నేను ఎన్నో తప్పులు చేశాను, ఇప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాను. ఇంట్లో అందరూ నాకు వ్యతిరేకమైపోయారు. నా అనుకున్న వాళ్లే నన్ను శత్రువుగా చూస్తున్నారు. ఏ కూతురు గురించైతే నేను ఆలోచించాను, ఆ కూతురే నన్ను అసహించుకుంటున్నప్పుడు ఇంకా నా బతుకెందుకు అనిపిస్తోంది. నేను ఎవరి కోసం ఇదంతా చేశానో ఆలోచిస్తే అప్పుడు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది. అందుకే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశాను. ఎవరి విషయంలో అయితే నేను తప్పుగా ప్రవర్తించానో ఆ రాధకి సేవ చేయటం వల్లే నేను చేసిన తప్పులకి కొంచెమైనా పశ్చాత్తాపం దొరుకుతుందని ఇలా చేస్తున్నాను. అది తప్పు కాదు కదా, మనిషి అన్నాక మారుతారు కదా. నన్ను మార్చింది మీరే. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకెంత బాధగా ఉంటుంది. అమ్మా, నేను నిన్ను అనుమానించాను అంటే దానికి ఒక కారణం ఉంది. నువ్వు చేసే పనులు ఎవరి ఊహకే అందకుండా ఉంటాయి. అందుకే
ఇప్పుడు కూడా అదంతా నటనేమో అనుకున్నాను. కానీ నీ కన్నీళ్లతో నువ్వు చెప్పిన మాటల వల్ల ఇప్పుడు నాకు నమ్మకం కలిగిందమ్మా. నువ్వు మారిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక్కటే ఒక్క బాధ. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక కలగన్నావు. ఈ ఇంటికి కోడలుగా రావాలని, మీ మామయ్య జీవితంలో ఉండాలని అనుకున్నావు. కానీ అది మాత్రం జరగట్లేదు. ఆ బాధ తప్ప నాకింకే బాధ లేదు. అమ్మా, మనం ఎన్నో అనుకుంటాం, కానీ దైవం ఇంకోలా చేస్తుంది అని అమ్మమ్మ చెప్తూనే ఉంటుంది కదా. ఆ అమ్మవారు మావయ్యకి రాధకి రాసి పెట్టింది. ఆవిడ రాసిన రాతని నువ్వు కానీ నేను కానీ ఎలా తప్పిస్తాం? నేను మావయ్యని ఇష్టపడ్డాను, కాదనను. కానీ మావయ్య రాధని ఇష్టపడ్డాడు. ఎంత అభిమానంగా చూసుకుంటున్నాడు. ప్రేమించడం అంటే ఏదో విధంగా సొంతం చేసుకోవాలి అనుకోకూడదమ్మా. ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. మావయ్య రాధతో ఉంటేనే బావుంటాడు. నేను ప్రేమించే నా మావయ్య బావుండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నా మనసుకి నేను నచ్చజెప్పుకుంటున్నాను. నా గురించి నువ్వు ఇదంతా చేశావని నాకు తెలుసమ్మా. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయి నువ్వు కూడా మారిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పదమ్మా, భోంచేద్దాం. పిచ్చి సత్య ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. కానీ నేను తల్లిని, నా కూతురు జీవితాన్ని కోరుకుంటాను. నీ ఇష్టాన్ని చంపేసి దానికి ఇంట్లో స్థానాన్ని నేను ఎలా ఉండనిస్తాను? ఈ ఆస్తిని దానికి ఎలా అప్పగిస్తాను? అందుకే నేను నటిస్తున్నాను. నా నటన్ని ఇప్పుడు నువ్వు కూడా నమ్మేశావు. ఇక రాధని ఎవ్వరూ కాపాడలేరు. రేయ్, ముందు జయప్రద ప్రాణం పోతుంది, తర్వాత రాధ ఇక్కడ బందీ అవుతుంది, ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు మొత్తం సమాధైపోతారు. మురారి గొప్ప ప్రేమికుడు కదా. ప్రేయసి కోసం ఆస్తిని ప్రాణాన్ని కూడా వదిలేసినట్టు చరిత్రలో నిలబడిపోతాడు. రేయ్, నేను గొప్ప చరిత్ర సృష్టించబోతున్నాను. అమ్మవారి పల్లెలో జరిగిన ఈ కథని తరతరాలు కథలుగా చెప్పుకుంటారు. అలాంటి చరిత్ర నేను సృష్టిస్తానంటే అడ్డుపడతావిట్రా చరిత్రహీనుడా. రాధా, పద. అమ్మా, మేం వెళ్ళొస్తాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రాధ జాగ్రత్త. సరేనమ్మా, నేనున్నాను కదా, చూసుకుంటాను. వెళ్ళడమే అమ్మా. రాధ తిరిగి రావడం ఉండదు. తను ప్రాణం పోతుంది. ఆ రుద్రప్ప వచ్చి చంపేశాడు అని నేనే కొత్త నాటకం ఆడుతాను. నా చేతికి మట్టంటకుండా వాణ్ణి కేసులో ఇరికించి తెలివిగా నా శత్రువుని నేనే అంతం చేస్తాను. ఇది నీకు తెలియక సెండ్ ఆఫ్ ఇస్తున్నావు. వెళ్ళొస్తావమ్మా. అవునా? ఈ విషయం మీరు ముందే చెప్పాలి కదా. ఇప్పుడెంత ప్రమాదం? సరే, నేను చూసుకుంటాను. రాధా, కూర్చో. ఆగు రాధా, నువ్వెక్కడికి వెళ్ళకూడదు. కిట్టయ్య, ఏంటి, ఏమైంది? రాధ వెళ్ళిందంటే తన ప్రాణానికే ప్రమాదం అమ్మా. ఇదేంటి తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు? కొంపతీసి నిజం తెలిసిపోయిందా? ఇప్పుడేం చేయాలి? జ్యోతి, ఊర్లోకి రుద్రప్ప వచ్చినట్టుగా ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? లేదు బాబుగారు. అయినా వాడు పట్నంలో ఉన్నాడని చెప్పారు కదా. ఏంటి కిట్టయ్యా, ఇప్పుడు రుద్రప్ప గురించి ఎందుకు అడుగుతున్నావు? అమ్మా, ఆ రుద్రప్ప బెయిల్ మీద ఉన్నాడని తెలుసు కదా. అవును బాబు, కానీ వాడు ఊర్లో అడుగు పెట్టలేడు. పొలిమేరలోకి వస్తే ఊరంతా వాడిని తరిమి కొడతారన్న భయం ఉంది కాబట్టే కదా ఇన్నాళ్ళు వాడు రాలేదు. మనం కూడా అలాగే అనుకున్నాం, కానీ వాడు పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి వెళ్ళలేదట. వాడి గురించి ట్రై చేస్తుంటే వాడు కనిపించడం లేదని
పోలీసుల నుంచి నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడక్కడ కనిపించలేదు అంటే ఖచ్చితంగా మన ఊర్లోకి వచ్చే ఉంటాడు. వాడి కోపం అంతా రాధ మీదే ఉంది కాబట్టి రాధ ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. రాధా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళు. ఈ పోలీసులు ఇప్పుడే ఫోన్ చేయాలా? మొత్తం ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి తమ్ముడు, ఇది మన ఊరు. ఇక్కడ మనల్ని ఎవరైనా ఏం చేస్తారు? అలాంటి ప్రమాదం ఏమీ ఉండదు. పైగా అమ్మవారి చెట్టు అనుకున్నాం కదా. అనుకున్నాక వెళ్ళకపోతే అమ్మవారి కోపం వస్తుంది. అందుకే నేను తీసుకొని వెళ్తాను. లోకాన్ని రక్షించే తల్లికి జరగబోయే ప్రమాదం తెలీదా? అందుకే రాధని వెళ్ళొద్దని సందేశం పంపించిందేమో. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ రుద్రప్ప ఎక్కడున్నాడు ఏంటో తెలిసే వరకు ఈ ఇంట్లో నుంచి ఎవ్వరూ అడుగు బయట పెట్టొద్దు. జ్యోతి, అమ్మా వెళ్ళా గేట్లు మూసే. అలాగేనమ్మా. అమ్మ రాధా, నువ్వు లోపలికి పదమ్మా. రా రాధా. వెళ్ళు. మావయ్య, దీపం పెట్టగానే చీకటిగా ఉన్న ఈ గదిలోకి వెలుగొచ్చింది. కానీ నా జీవితం మాత్రం చీకట్లోకి వెళ్ళిపోతోంది. కార్తీక్ని పెళ్లి చేసుకోవాలన్నది జీవితాశయంగా బతికాను. కార్తీక్ని నన్ను కలపాలని నీ ప్రాణాన్ని కూడా నువ్వు త్యాగం చేసుకున్నావు. కన్న తల్లిదండ్రులు కూడా చేయలేని ధైర్యాన్ని నా కోసం నువ్వు చేశావు. ఎలాగైనా సరే కార్తీక్ని నా వాణ్ణి చేసుకోవాలని అప్పుడు ఎన్నో కలలు కన్నాను, ఎన్నో కుతంత్రాలు చేశాను. అదే ఇప్పుడు నన్ను నీడలా వెంటాడుతోంది. నేను మారాను అంటే అందరూ నమ్మారు. ఒక్కడు మాత్రం నమ్మటం లేదు. వాడే అజయ్. నాలోని మార్పుని కూడా నటన అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా నమ్మక ద్రోహం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అజయ్కి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు మావయ్య. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించాలని, నా జీవితంలోకి ఆనందాన్ని తీసుకురావాలని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను కార్తీక్ జీవితంలోకి వెళ్తే ఆ అజయ్ మాత్రం ఊరుకోడు. ఈ పెళ్లి నాపాలని తను నిర్ణయించుకున్నాడు. తన మాటని కాదని నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా అజయ్ భయపెడుతూనే ఉంటాడు. అనుక్షణం నరకం చూపిస్తూనే ఉంటాడు. మానసికంగా నన్ను చంపేస్తూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి నేను ఎలాంటి న్యాయం చేయలేను. నేనే అయోమయంలో ఉండగా ఆ కుటుంబాన్ని ఆనందంగా ఉంచలేను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్క పెళ్లి పీటల దాకా వెళ్తోంది, ఇంకో పక్క అజయ్ నేను పెళ్లి వైపు అడుగులు వేయకూడదని నాకు షరతు పెట్టాడు. ఈ పెళ్లి ఆపటానికి నా ముందు అవకాశం కనిపించడం లేదు.
అడిగితే మాత్రం జరగబోయే అనంతరం ఏంటో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మావయ్య. నువ్వు అందరి దృష్టిలో చెడ్డవాడివైనా నాకు మాత్రం నువ్వు దేవుడివే. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నా కోసం చేశావు. నా సంతోషం కోసమే నువ్వు ఇదంతా చేశావు. ఇప్పుడు నువ్వు పైలోకంలో ఉన్నావు. ఇక్కడ నేను బతుకున్న శవంలాగా మిగిలాను. నా బాధని ఎవ్వరితోనూ చెప్పుకోలేను. అభిమానించే వాళ్లతో కూడా నా ఆవేదన పంచుకోలేక నాలో నేనే నరకాన్ని అనుభవిస్తున్నాను. అందుకే నీతో అయినా చెప్పుకుంటే కొత్తైనా నా బాధ తగ్గుతుందని ఇక్కడికొచ్చాను. ముందు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. పదండి. ఇక్కడ కూడా లేడు బావా, ఇంకెక్కడో పడున్నాడు. లేదు మురారి, వాళ్ళు ఇంతవరకు ఇక్కడే ఉన్నారు. కావాలంటే చూడు. నిజమే బావా, అంటే మనం ఇక్కడికి వస్తున్నామని వాడికి ముందే తెలిసింది. ఎలా తెలుసుంటుంది? తెలివిగా తప్పించుకున్నాడు. పద వెతుకుదాం. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. హలో డాక్టర్ గారు. హో నీలిమా, నువ్వా? ఏంటి డాక్టర్ గారు, చాలా బిజీగా ఉన్నట్టున్నారు? నా బిజీ సంగతి సరే, ఇండియాకు వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఏదో ఒక కారణంతో బిజీగా ఉన్నాను. పోనీ మీరేమైనా కలిసారా? డాక్టర్ అంటే 24/7 సర్వీస్. ఎప్పుడు ఎలాంటి కేసు వస్తుందో, ఏ ఫోన్ వస్తుందో తెలీదు. నీకో విషయం చెప్పనా? నేను ఒక్కోసారి ఈ హాస్పిటల్లోనే పడుకోవాల్సి వస్తుంది. ఇంటికి కూడా వెళ్ళడం కుదరదు. అది నా పరిస్థితి. పోనీలే, ప్రాణాన్ని పోసే ఉద్యోగం చేస్తున్నావుగా, అది ఎప్పటికీ సంతోషంగానే ఉంటుంది. ఏంటి నీ మాటల్లో ఇంత మార్పు వచ్చింది? ఇదంతా పెళ్లి కాబోతున్న మహత్యమేనా? ఇది వరకు ఒక మాట మాట్లాడితే దానికి 10 మాటల సమాధానం వచ్చేది. ఇప్పుడు 10 మాటలు మాట్లాడితే ఒక్క సమాధానం వచ్చి మిగతాదంతా నవ్వుతూనే సమాధానం ఆపేస్తున్నావు. నీ కాబోయే శ్రీవారు నిన్ను బాగానే మార్చేశాడు. అయినా ఏంటి ఇంత సడన్ గా ఇక్కడికి వచ్చావు? పెళ్లికి పిలవడానికా? ఏ పిలిస్తే కానీ రారా? పిలవకపోతే నేనే వచ్చి ఎందుకు పిలవలేదని గొడవ పడి నీ పెళ్లి భోజనం చేసి మరీ వస్తా. నాకు తెలుసు, కానీ నేనిప్పుడు వచ్చింది పెళ్లికి పిలవటానికి కాదు. ఈ మధ్య కాస్త మెంటల్గా చాలా టెన్షన్ పడుతున్నాను. అస్సలు నిద్ర పట్టడం లేదు. అందుకే నిద్ర పట్టడానికి ఏమైనా టాబ్లెట్స్ ఇస్తావేమోనని అడగటానికి వచ్చాను. అంతేనా? పెళ్లి ముందుందంటే నిద్ర పట్టదు. ఎందుకంటే శ్రీవారి గురించి తలుచుకుంటూ ఉంటావు కదా. తర్వాత ఎలా ఉంటారో అని ఇప్పుడే ఊహించుకుంటూ ఉంటే నిద్రెలా పడుతుంది? దాన్ని మెంటల్ టెన్షన్ అనరు, తీపి ఊహలు అంటారు. మీరనుకుంటున్నట్టుగా నేనేమీ ఊహించుకోవడం లేదు. నాకున్న టెన్షన్స్ నాకు చాలా ఉన్నాయి. అదేంటి? నువ్వు కోరుకున్న సంబంధమే కదా. ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్నే కావాలనుకుంటున్నారు. ఇంకా టెన్షన్స్ ఏముంటాయి? చెప్పాను కదా చాలా ఉన్నాయని. టాబ్లెట్స్ అయితే ఇవ్వండి. సరే, ఒక్క నిమిషం. నర్స్, ఈ టాబ్లెట్స్ తీసుకొచ్చివ్వు. అలాగే డాక్టర్. చేస్తావా? తప్పకుండా చేస్తావా? మాటిచ్చి తప్పవు కదా. ఈ పెళ్లి ఆపేయ్. డాక్టర్, ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో.
ఈ రోజు రాత్రి ఒకటి వేసుకో. ఇక ఏ ఆలోచనున్నా ప్రశాంతంగా నిద్రపడుతుంది. అవును, ఈ టాబ్లెట్స్ని పెద్దవాళ్ళు వేసుకుంటే ఏ ప్రమాదం రాదు కదా? అదేంటి, నీకు నిద్ర పట్టకపోతే నువ్వే వేసుకోవాలి, అంతేకాని పక్క వాళ్ళకు వేస్తే నీకెందుకు నిద్ర పడుతుంది? జోకులాపి అడిగిన దానికి సమాధానం చెప్పండి. చూడు, నిద్ర పట్టే మాత్రలు ఒకటో రెండో వేసుకోవాలి. నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నీకు ఇన్నిచ్చాను. కానీ వయసుకి తగ్గట్టు ఎవరి డోసేజ్ వాళ్ళకుంటుంది. అలా ఒకరికి వేయవలసిన టాబ్లెట్ ఇంకొకరికి వేయకూడదు. ఏమైనా వేస్తే మరి ప్రమాదమా? అదేంటి అండర్లైన్ చేసి మరీ అడుగుతున్నావు? అంటే ఇదెవరికైనా వేయాలనుకుంటున్నావా? లేదు లేదు, మా ఇంట్లో బామ్మ పెద్దావిడున్నారు. అప్పుడప్పుడు ఆవిడ కూడా నిద్ర పట్టకుండా చాలా బాధపడుతూ ఉంటారు. ఆవిడకి ఇవ్వచ్చేమో అని అలా అడుగుతున్నాను. ఇస్తే ప్రాబ్లం ఏముండదు, కానీ వయసు పెద్దదంటున్నావు కదా, ఇవ్వకుండా ఉండడం మంచిది. గాఢ నిద్రలోకి వెళ్ళాక బీపీ ఏదైనా డౌన్ అయ్యిందంటే కొంతవరకు ప్రాబ్లం వస్తుంది. అందుకని వీలైనంత వరకు అవాయిడ్ చెయ్యి. ఒకవేళ కాదు అని ఇబ్బంది పెడితే ఇచ్చినా ప్రమాదమేమీ లేదు కదా? చెప్పాను కదా, దీనివల్ల ప్రమాదమేముండదని. కానీ ఒకవేళ ఆవిడికి అలాంటి సమస్య ఏదైనా వస్తే నాకొక ఫోన్ చెయ్యి. ఏ టాబ్లెట్ అనేది నేను రిఫర్ చేస్తాను. సరే, ఇంకేంటి నీ పెళ్లి కబుర్లు? ఇంకా పెళ్లి జరగలేదు కదా, అయ్యాక అన్ని విషయాలు వచ్చి చెప్తాను. వస్తాను. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచింది అంటే సామెత అనుకున్నాను. అదే జీవితం అని ఇప్పుడే తెలిసింది. తెలివిగా దీన్ని తప్పిద్దామనుకుంటే తెలివి తక్కువగా వాడు ఉన్నాడన్న విషయం తెలిసిపోయింది. ఊరంతా ఈ ఇంటి మీద వాడి మీద కాపలా పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కిట్టయ్యా, ఎన్నో తరాలుగా ఈ ఊర్లో పగలు ప్రతీకారాలు లేకుండా, కులమత తారతమ్యాలు లేకుండా అందరం ఎంత సామరస్యంగా కలిసుండేవాళ్లం. ఊరికి మనం ఉన్నామన్నది ధైర్యం అయితే, ఈ ఊరు మన వెనకున్నది అన్నది మన బలం. అలాంటి ఈ ఊళ్ళో పచ్చని చేల్లో కలుపు మొక్కలాగా వాడొచ్చాడు. అధికార దాహానికి మన ఇంటిని బలిపెట్టి ఈ ఊరికి మనశ్శాంతి లేకుండా చెయ్యాలనుకున్నాడు. అవును, వాడి కుతంత్రాన్ని మనం కనిపెట్టలేకపోయినా రాధ కనిపెట్టింది కదా మావయ్య. అప్పుడేగా వాడి బ్రతుకు జైలు పాలయ్యింది. అలా చేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది అనుకున్నాను, కానీ మరింత మూర్ఖత్వం పెరిగిందని ఇప్పుడే కదా అర్థమైంది. చివరికి వాడిక్కడ తలదాచుకున్నాడన్న నిజం మనకి తెలిసి వాడి గురించి వెతుక్కుంటూ వెళ్ళాము. కానీ మేం వాణ్ణి పట్టుకోవడానికి కొన్ని క్షణాల ముందే తప్పించుకున్నాడని అక్కడ పరిస్థితి చూస్తే మాకు అర్థమైంది. అంటే వాడి నెట్వర్క్ ఎంతుందో ఇప్పుడే కదా అర్థమవుతుంది. వాడికి ఎప్పుడో బెయిల్ వచ్చినా ఇన్ని రోజులు ఊరి పొలిమేరలో కూడా అడుగు పెట్టలేదు. ఈ ఊరికి వాడొస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వాడికి కూడా తెలుసు. అందుకే ఎక్కడో పట్నంలో రోజు పోలీస్ స్టేషన్లో సంతకం పెడుతూ అక్కడే బతుకుతున్నాడు. అక్కడే ఉన్నాడు కదా అని మనం తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు వచ్చినట్టు? ఏముంది బావా, పగతో రగిలిపోతున్నాడు కదా. ఏ బలహీన క్షణమైనా దొరికితే మనల్ని దెబ్బతీయగలమని ఆశ ఉంటుంది కదా. ఆ ఆశతోనే వాడింత దూరం వచ్చాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు కిట్టయ్య. ఖచ్చితంగా వాడికి ఇక్కడి నుంచి ఎవరో సాయం చేస్తున్నారు. ఇక్కడ విషయాలు ప్రతి ఒక్కటి వాడికి అందిస్తున్నారు. శతమానం భవతి
ఊర్లో అనువనువు మీకు తెలుసు. అలాగే ఆ రుద్రప్ప కూడా ఈ ఊరు వాడే కాబట్టి మీకు అనుమానం రాకుండా ఎక్కడ దాక్కోవాలో వాడికి తెలిసే ఉంటుంది కదా. మరి అలాంటి చోటుని ఎలా కనిపెట్టాలి? ఒరే మనోహర్, పెళ్లి భోజనాలంటే ఇప్పుడు అందరూ బిర్యానీలు బర్గర్లు పెడుతున్నారు. అది కాదురా, ఒకప్పుడు పెళ్లి భోజనం అంటే ఎంత బాగుండేది. అరిటాకు వేసి పులిహోర, 2 కూరలు, ముద్దపప్పు, దప్పడం ఇలా సాంప్రదాయంగా పెట్టేవారు. గుర్తుందిరా, మరీ ముఖ్యంగా పెళ్ళంటే గుమ్మడికాయ కూర వండాల్సిందే. ఆ కూర గుమ్మగుమ్మలే వేరే లెవెల్లో ఉంటాయి. అవును, అందుకే మన ఇంట్లో పెళ్లి భోజనాలన్నీ అలానే పెట్టిద్దాం. వచ్చేవాళ్ళు తక్కువైనా తిన్నవారు అంతా కూడా ఒకప్పటి పెళ్లి గుర్తు చేశారని చెప్పుకోవాలి. మీరన్నట్టు అలాగే భోజనాలు పెడదాం. దాంతో పాటు ఇప్పుడందరూ ఏం కోరుకుంటారో అవి కూడా పెట్టేద్దాం. 2 రకాలు ఉంటాయి. ఎవరికేం కావాలంటే అది తింటారు. మంచి మాట చెప్పారు వదిన గారు. ఈ పెళ్లి అందరం ఎంతో ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి అందరి ఇష్టానికి తగ్గట్టే అన్ని రకాలు పెడదాం. అది సరే, పెళ్ళంటే కేవలం భోజనాలే కాదు కదా, ఇంకా డెకరేషన్ అవన్నీ కూడా ఉంటాయి కదా. దానికెందుకమ్మా కంగారు, అందర్నీ పిలిపించాం. ఒకరోజు ముందు అన్నీ రెడీ అయిపోతాయి. నీలిమా, ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? పెళ్లికి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పిలువు అని మీరు చెప్పారు కదా, అందుకే నా ఫ్రెండ్స్ని పిలవటానికి వెళ్ళాను. భలే దానివి నీలిమా, నీ పెళ్లికి నువ్వే పిలుచుకుంటే ఏం బాగుంటుంది. చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. అవునమ్మా, నా పెళ్లికి రండి అని నువ్వు పిలవకూడదు. నా చెల్లెలి పెళ్లికి రండి అని స్నేహ పిలవచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు స్నేహను కూడా తీసుకెళ్ళు. అలాగే పెద్దమ్మా, తప్పకుండా. సరే, పెళ్లి గురించి అన్ని సంగతులు మాట్లాడుకుంటున్నాం. రా కూర్చో. ఏమండి, పెళ్లికి ముందు ఇంటి ముందు పందిరి వేయాలి కదండి, మరి దాని సంగతేంటి? రేపే ప్రారంభిద్దామమ్మా. రేపు ఉదయాన్నే ముందు పందిరి కింద రాట వేసి ఇంటికి పచ్చటి తోరణాలు కట్టి పెళ్లి కొడుకును పెళ్లి కూతురును తయారు చేయాలి. అప్పుడు అసలు కార్యక్రమం మొదలవుతుంది. ఏ ఇంట్లోనైనా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తయారు చేయాలంటే అది 2 ఇళ్లలో జరిగేది. కానీ మన ఇంట్లో మాత్రం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే ఇంట్లో ఉన్నారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. అవునండి, నీలిమకి పుట్టిల్లు అంటే అన్నయ్య ఇల్లు. మా అన్నయ్య నాతోనే ఉంటున్నారు కాబట్టి అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం. సో ఒకే ఇంట్లో జరుగుతున్నటువంటి, అందరూ ఒకటి కావాలని చేస్తున్నటువంటి పెళ్లి కాబట్టి ఒకే దగ్గర చేద్దాం. నిజమేనండి, ఒకే ఇంట్లో జరుగుతున్నా ఎవరి పనివాళ్లు చెయ్యాలి కదా. ఆడపిల్లను పుట్టింటి వాళ్లే పెళ్లికూతుర్ని చెయ్యాలి. అందుకని మా నీలిమని మేం పెళ్లికూతుర్ని చేస్తాం. దానికి సంబంధించినవన్నీ నేను తీసుకొస్తాను. ఎందుకమ్మా, అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా, ఎవరు చేస్తే ఏమని చెప్పు. పోన్లేండి అన్నయ్య, కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయాలని వాళ్ళకు కూడా కోరుకుంటుంది కదా, ఆ కోరికనే మనమెందుకు కాదనాలి? సరేనండి, మీరే నీలిమని పెళ్లి కూతుర్ని చేయండి. మీ ఆనందానికి ఇక్కడెవ్వరూ అడ్డుపడరు. తప్పకుండా మా తాహతికి తగ్గట్టు నీలిమని పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తాం. పెళ్ళంటే 2 మనసులు కలవడం, 2 కుటుంబాలు కలవడం, అందరి మధ్య బంధుత్వం అనేది ఏర్పడ్డం. దీంట్లో మనుషుల ప్రస్తావనే ఉండాలి తప్ప డబ్బు ప్రస్తావన అనేది ఉండకూడదండి. తాహతకు తగ్గట్టు అని చెప్పేసి మీరన్నారు. మీకు ఎలా వీలవుతుందో అలాగే చేయండి. అంతేకాని అనవసరంగా దీని గురించి మీరు శ్రమ పడద్దు. తప్పకుండా అండి. ఏదైనా ఆడపిల్లని పెళ్లికూతురు చేయడం అంటే లక్ష్మీదేవిలా ముస్తాబు చేయాలి. దాని గురించి ఎంతో కొంత మేం ప్రయత్నించాలి కదా, చేస్తాం. అమ్మయ్యా, మీరు వచ్చేసారు కదా, రేపే పెళ్లి పందిరి వెయ్యాలి. మీరింకా రాకపోతే ఎలాగో నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. అదేంటత్తయ్య, మాకు తెలుసు కదా, అందుకే పనులన్నీ ముగించుకొని నిన్ననే బయలుదేరిపోయాం.
మమ్మీ పెళ్లి టైంకి మేము లేకపోతే ఎలా? పందిరాట వేసిన దగ్గర నుంచి మేము ఎక్కడికి కదిలేదే లేదు, అందుకే వచ్చేసాం. సరే, లాంగ్ జర్నీ చేసి వచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. పద. ఊర్మిళ, నేను వాసు రేపు పందిరి వేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని వస్తాం, సరేనా? సరేనండి. ఈలోగా నేను కూడా ఇంట్లో అన్ని రెడీ చేసేస్తాను. సరే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అలాగే నాన్న. అమ్మా ఇట్రా. అమ్మగారు, ఉదయం నుంచి మీరు ఇలా ఆలోచిస్తూనే ఉన్నారు. కొంచెం కాఫీ తాగండి. తీసుకోండమ్మా. నాకొద్దు. నాకొద్దు. మావయ్య, మీరు వాడి పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు అప్పుడే అక్కడి నుంచి తప్పించుకున్నాడు అన్నారు కదా. ఆ చుట్టుపక్కల ఎంత దూరం పారిపోగలడు? ఈ ఊళ్ళోని అణువణువు వాడికి తెలుసు. మనసులో ఎప్పటి నుంచో పగతో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తే ఎలా తప్పించుకోవాలో, ఎక్కడ తలదాచుకోవాలో ఏర్పాటు చేసుకునే ఉంటాడు కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ వాడు ఎటువంటి పరిస్థితుల్లో ఊర్లోనే ఉండాలి కదా. మనకు కనుసన్నల్లో ఉన్న ఊర్లోనే మన కంటికి కనపడకుండా వాడు ఎక్కడ దాక్కోగలడు? ఏంటమ్మా నీ పిచ్చి? ఆయన అన్నీ మనకే తెలుసు అనుకుంటే ఎలా? వాడు ఏదో అనుకొని ఇక్కడికొచ్చాడు. ఇక్కడ వాడు అనుకున్నది జరగదు అనుకున్నాడు కాబట్టి ఈ పాటికి వాడు పారిపోయి ఉంటాడు కదా. అలా ఎందుకు ఆలోచించకూడదు? లేదండి, పారిపోయే ఉద్దేశం ఉంటే అసలు వాడు వచ్చేవాడే కాదు. ఖచ్చితంగా ఎవరి సాయమో తీసుకుని వాడిక్కడికొచ్చాడు. దెబ్బతీయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఏదో ఒక చోట తల దాచుకుంటాడు. ఈ ఊరు మొత్తాన్ని జల్లెడ పట్టేస్తాను రాధా. వాడికి ఎక్కడా నీడ లేకుండా చేస్తాను. ఏ కలుగులో ఉన్నా వాడిని బయటికి తీసుకొస్తాను. మావయ్య, ఊరుకున్న 4 దిక్కుల్లో ఒక పక్క వాడు వెళ్తే అమ్మవారి గుడి, అక్కడికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్ళలేడు. ఇంకో పక్కకి వెళ్ళాలంటే ఆ రోడ్డు హైవేకి కనెక్ట్ అవుతుంది. కాబట్టి వాడు అక్కడికి వెళ్ళలేడు. ఎందుకంటే వాడి గురించి పోలీసులు కూడా వెతుకుతున్నారు అని నీకే పోలీసులు చెప్పారు కదా. అటు వెళ్ళడు. ఇంకో పక్కకొస్తే ఊరు మధ్యలోకి వస్తాడు. ఊళ్ళో వాడికి ఎవరూ స్థానం ఇవ్వరు. ఇంక 4వ దిక్కు శ్మశానం. అటువైపుకి వెళ్లే ఛాన్స్ ఉందంటావా? అవును కిట్టయ్యా, శ్మశానానికి ఎవరు వెళ్లరు కాబట్టి అక్కడే ఏమైనా తలదాచుకున్నాడేమో. పోనీ ఒకసారి అక్కడ కూడా వెతికితే? ఆ రుద్రప్ప మీకన్నా చాలా తెలివైనవాడు. మీ ఎవ్వరికి అనుమానం రాని చోట వాడు దాక్కునుంటాడు. అది మీరెవ్వరూ కనిపెట్టలేరు. లేదండి, ఇవన్నీ మనందరం ఆలోచిస్తామని రుద్రప్ప కూడా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఇక్కడెక్కడా రుద్రప్ప ఉండడు. కానీ రుద్రప్ప ఉండే అవకాశం ఒకే ఒక్క చోటుంది.